పెద్దపల్లి జిల్లా గోదావరికరలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చిరు వ్యాపారి సిరిశెట్టి మల్లేష్ కి చెందిన భవనాన్ని అధికారులు నీలమట్టం చేయడంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. గోదావరికని చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ కమిషన్లకు ఆశపడి అక్రమ కూల్చివేతలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక మల్లేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు కోరుకంటి చందర్ ను అరెస్టు చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు పాలన కూల్చివేతలు కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్. దీంట్లో అనేక కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళ జీవితాలు చిత్రమైపోతూ ఉన్నాయి. ఇలా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాపులు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితులలో గోదావరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటి పైకి వచ్చింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ